వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు కంటైనర్కు ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రత భారీకి మారింది. ఈ ప్రమాదంలో 3 మహిళలు సహా మొత్తం 5 ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి గురైన కారు బెంగళూరు నుంచి తిరుపతి వెళుతుండగా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో చనిపోయిన వారు బెంగళూరు రాజాజీ నగర్కు చెందిన వారుగా గుర్తించారు. మృతులు మోహన్ దాస్, నాగరాజురావు, కుసుమ జయంతి, పూజగా గుర్తించారు. పక్కకు రాయాలని బెదిరిస్తాను. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. చీపురుపల్లి జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ప్రజలకు అవగాహన కోసం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వం అనేది కార్యకర్తలు శ్రేయస్ కోసం కుటుంబాలు భరోసా ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ సభ్యత్వ కార్యక్రమం ఈ నెల 10వ తేదీ వరకు ఉంటుందని, సభ్యత్వ నమోదు చేసుకుని జనసేన పార్టీని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలు కోరారు. చివరిపల్లి నియోజకవర్గంలో అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉద్యమ సభ్యత్వం ఏర్పాటు 26వ తేదీ నుంచి చేయడం జరుగుతుంది. అలాగే చివరిపల్లి నియోజకవర్గంలో ఈయన స్టాల్ పెట్టి ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమం పెడుతూ ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీలో భాగంగా చేరాలి. పేదవాళ్ళ కోసం సాయం చేశారు. అలాగే మనలో ఒక వంతుగా ప్రతి ఒక్కరు కూడా 400 రూపాయలు ఇస్తే ఆ డబ్బులు అనేది పేదవాడికి ఎవరికైనా ఇన్సూరెన్స్ గా ఎవరికైనా యాక్సిడెంట్ అయితే 2,50,000, అలాగే అవయవాలు ఏమైనా ఇవైతే దానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. యాక్సిడెంట్లకి డబ్బులు ఇస్తాను, అలాగే చచ్చిపోయిన డబ్బులు రావడం జరుగుతుంది. ఈ మహా మంచి కార్యక్రమం ఇది. ఈ ఒక సభ్యత్వం మీరు అందరూ కూడా చేరాలని మరి అందరికీ కూడా వినయంగా చెప్పుకుంటున్నాం. సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుతున్నాం. సభ్యత్వ నమోదుకి 400 రూపాయలు ఒక ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మంచి మన ఫ్యామిలీ అందరికీ ఒక అద్భుతమైన అవకాశం. ప్రకాశం జిల్లా ఒంగోలు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమానికి దర్శి నుండి ఏపీ WJF నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గొట్టిపాటి నాగేశ్వరరావు, భక్తవత్సల్యం తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం చిన్న దోర్నాల గ్రామం నుంచి కూలీలు పని నిమిత్తం ఆటోలో వెళుతుండగా మరో ఆటో ఢీకొట్టింది. ఈ ఘటన బొమ్మలాపురం రోడ్డు మార్గం మధ్యలో జరిగింది. ఈ ఘటనలో 5గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో హోలీ సందర్భంగా బంజారాలతో కలిసి నృత్యం చేశారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బొమ్మలాపురం మండలం గోవిందు తాండాలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. హోలీ సందర్భంగా తాండావాసులతో కలిసి రంగులు చల్లుకున్నారు. బంజారా సోదరీమణులతో కలిసి సాంప్రదాయ నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోలీ పండుగ సోదరాభావం, ఐక్యతకు ప్రతీక అని తెలిపారు. భవనాలంటే మనకు ప్రతి గ్రామానికి మహిళా సంఘానికి మహిళా భవనం మంజూరు చేస్తానని మాట ఇస్తున్నా. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజాపాలన ద్వారా మహిళలకు పెద్దపీట వేస్తుండు. మహిళల ఆత్మ గౌరవం వేస్తుంది మన ప్రభుత్వం. ఏ పథకం చేపట్టినా మా అక్క చెల్లెల పేరు మీద ఇలా ఇల్లు ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, షాదీ ముబారక్ ఇచ్చినా మా అక్క చెల్లెల పేరు మీదనే మన ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వంలో మన రేవంత్ నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేసి మీ అందరినీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం ముందుకు వస్తుంది. వైసీపీకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు శాసన మండలి చైర్మన్ మోషాను రాజుపై పెట్టే యోచనలో ఉన్నారు. 5 సభ్యులు రాజీనామా చేసినా ఇంతవరకు మండలి చైర్మన్ ఆమోదించలేదు. చైర్మన్ తీరుకు నిరసనగా ఆయనపై అవిశ్వాసం పెట్టాలని ఆ ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సరిపడా సంఖ్యాబలం ఉండటంతో ఈ నిర్ణయం దిశగా ఆలోచిస్తున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ, వెంకటరమణ తదితరులు అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారు. మీరు అగ్రికల్చర్ డిస్కషన్ అన్నారు, మాకు తెలియాలి కదా అధ్యక్ష. ముందు రోజు నిన్ననే ప్రిపేర్ అయింది. మీరు అగ్రికల్చర్ దేశ సేవలో నిమగ్నమై సరిహద్దుల్లో సేవలందించే సైనికులు హోలీ వేళ దసరా సరదాగా గడిపారు. లడాఖ్లోని పాంగాంగ్ సరస్సు ఒడ్డున ఇండో టిబెట్ సరిహద్దు దళ సైనికులు సమీన గ్రామస్తులతో హోలీ వేడుకలు చేసుకున్నారు. రంగులు చల్లుకుంటూ సరదాగా డాన్స్ చేశారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 1400-300 అడుగుల ఎత్తులో ఉంది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఏపీ రాష్ట్ర నగరాల కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోతిన శ్రీనివాసరావు కుమారుడు మనోజ్ కుమార్ వివాహాన్ని పురస్కరించుకుని పెండ్లి కుమారుడిని చేసే కార్యక్రమంలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆయనకు పోతిన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు స్వాగతం పలికారు. చాలా ఫీల్ అయింది.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఏపీ జర్నలిస్టు అసోసియేషన్ చలో విజయవాడ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో విజయవాడ చేరుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొలుసు పార్థసారథి హాజరయ్యారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు పెన్షన్ అమలు చేయాలని పలు సమస్యలపై మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. Talking tree, కొత్త కొత్త lessons నేర్పే talking tree.
cute, cute rhymes, party talking tree. Stories చెప్పేడుడు మనకి నచ్చేడుడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తుంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? ఏపీ శాసనసభ ఆమోదించిన 2 కీలక బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది. ఏపీ ఆన్సైన్డ్ భూములు సవరణ బిల్లు 2026, ఏపీ గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లు 2026కు శాసన మండలిలో ఆమోదం లభించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లు 2026కు కూడా శాసన మండలి ఆమోదం తెలిపింది. గ్రామ వార్డు సచివాలయాలకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మార్చే సవరణకు ఆమోదం లభించింది. విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రాన్ని నిర్మించాలి, అగ్రస్థానాన్ని తీసుకెళ్ళిన తప్పంతో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష దాని తర్వాత వచ్చిన పరిపాలకులు అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిన సంగతి చూశాను అధ్యక్ష. అయితే ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి అలాగే యువతకు ఉపాధి కల్పించాలని తపనతో అభివృద్ధిని వికేంద్రీకరణ చేసుకుంటూ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, అలాగే ఏదైతే మనం ఏ జోనల్ వారీగా ఇప్పుడు విశాఖపట్నంలో మనం చూస్తే డేటా సెంటర్లు అవ్వచ్చు, తిరుపతి వైపు చూస్తే అంటే మనకి ఎలక్ట్రానిక్ సిటీ అవ్వచ్చు, అలాగే అనంతపూర్ వైపు మనకి స్పేస్ ఇది అవ్వచ్చు. అలాగే ముఖ్యంగా అధ్యక్ష విత్ ల్యాండ్స్ ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అమెండ్మెంట్ బిల్ 2026 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it, I say it. The motion is carried and the bill is passed. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు తేడా లేకుండా పోయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీల్లో గత ప్రభుత్వం పెట్టిన విధానాలపై విమర్శలు చేశారు. వచ్చే 2 ఏళ్లలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే కూటమి హయాంలో ప్రతి మెడికల్ కాలేజీలో అదనంగా 2 మెడికల్ సీట్లను ఇస్తామన్నారు. 11 కళాశాలలు నబార్డ్ కింద, 3 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద, 3 శాస్కీ కింద మంజూరయ్యాయి అధ్యక్ష. దీనికి మొత్తం వెచ్చించాల్సిన మొత్తంలో 1500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 938 కోట్లు ఖర్చు పెట్టి వివిధ దశల్లో ఆగిపోయిన పనులని పూర్తి చేసే పని కూడా చేసి విడిగా మొదలుపెట్టిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో రాజమండ్రి కానీ, విజయనగరం కానీ, ఏలూరు కానీ, నంద్యాల కానీ, ఇటువంటి కళాశాలల్లో వాళ్ళు పెట్టాల్సిన మొత్తం ఖర్చు 3,525 కోట్లు అయితే 918 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 20 నెలల్లో 530 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక 10 కాలేజీలు ఏవైతే పీపీపీ మోడల్లో ప్రతిపాదిస్తున్నామో వాటిలో పెట్టాల్సిన ఖర్చు 4,955 కోట్లు అయితే 631 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 406 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. విద్యార్థులకి నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి, పేదలకి మెరుగైన వైద్య సేవలను అందించడానికి అయితే ఒక సంరక్షకుడిగా ఉంటున్న వ్యక్తి అన్ని 17 కళాశాలల మీద ఏకదృష్టితో చూడాలా, అన్నింటినీ అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేయాలి అధ్యక్ష. తప్పులేదు సొంత నియోజకవర్గం మీద ప్రేమ కురిపించడంలో. కానీ 631 కోట్లకు గాను దాదాపు 400 కోట్లు ఒకే కళాశాల మీద ఖర్చు పెట్టి మిగతా కళాశాలల మీద వివక్ష చూపే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మీ నియోజకవర్గానికి సంబంధించి కూడా 500 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే 10,70,00,000 మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇంకా అటువైపు పార్వతీపురం అయితే భూ సేకరణ కూడా జరగలేదు అధ్యక్ష. కానీ ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా
ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా 17 కళాశాలలు నిర్మించామని చెప్తారు అధ్యక్ష. 8,480 కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట కేవలం 1,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 4 సంవత్సరాల్లో కళాశాలలు నిర్మించామని చెప్తుంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మేము 17 కళాశాలలు నిర్మించామని మాట్లాడుతుంటారు. ఇలా ఖర్చు పెట్టినవన్నీ రికార్డులో ఉన్నాయి అధ్యక్ష, ఏ సమయంలో ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పి. ఈ పాలకొల్లుకైతే రామానాయుడు గారు ఉన్నారో లేదో మరి, పాలకొల్లుకైతే 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి కేవలం 59 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి కళాశాలను నిర్మించేశామని చెప్తున్నారు అధ్యక్ష. పార్వతీపురంలో భూసేకరణ జరగలేదు, కానీ మండలిలో కూడా, ఇక్కడ నేను ప్రస్తావించకూడదు అధ్యక్ష, మండలిలో కూడా నిర్మించేశాము అనే చెప్తున్నారు. అక్కడ ఏదో ట్రైబల్ దీంతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణం మొదలుపెట్టి ఉంటే దాన్ని చూపిస్తూ మెడికల్ కాలేజ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈ 17 కళాశాలల్లో 11 కళాశాలలు రైతులు వరి నుంచి ఇతరుల పంటల వైపు మారకపోతే నష్టాలు తప్పవని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు. రైతులు వరి నుంచి ఇతర పంటల వైపు మారకపోతే నష్టాలు తప్పవన్నారు. ప్రస్తుతం వరి ద్వారా ఎకరాకు 6,000 రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుందని, అదే సమయంలో కంది ద్వారా 26,000 రూపాయలు, మినుముల ద్వారా 21,000 రూపాయలు, జొన్న ద్వారా 16,000 రూపాయలు ఆదాయం సాధ్యమని వివరించారు. ప్రత్యేకంగా పామాయిల్ పంటపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పామాయిల్ సాగు చేస్తే ఎకరాకు 1.60 లక్షల ఆదాయం వస్తుందని తెలిపారు. పండిస్తే ఒక ఎకరాకి 16,000 లాభం వస్తుంది. అదేవిధంగా పామాయిల్ అధ్యక్ష చాలా బెస్ట్ క్రాప్ ఈ రాష్ట్రంలో ఏదైందంటే పామాయిల్ అధ్యక్ష. చాలా మందికి కూడా తెలుసు, పామాయిల్లో ఇంటర్ క్రాప్ కూడా వచ్చింది. ఈరోజు కోకో వేస్తున్నారు, కొన్ని దగ్గర మిరియాలు వేస్తున్నారు, అదనంగా కూడా లాభం వస్తుంది. ఈరోజు పామాయిల్ వల్ల ఒక రైతుకి ఒక సంవత్సరానికి 1,50,000 ఇమీడియట్గా ప్రభుత్వం యాక్షన్ తీసుకొని వాళ్ళకు మొక్కలు ఇస్తున్నాం, సలహాలు సూచనలు ఇస్తున్నాం, డ్రిప్ ఇస్తున్నాం, స్ప్రింక్లర్ ఇస్తున్నాం, మళ్ళీ కొనే కార్యక్రమం తీసుకొని ఈరోజు పామాయిల్కి చాలా ప్రోత్సహిస్తున్నాం. దయ ఉంచి శాసనసభ్యులందరూ కూడా డైవర్షన్ చేయకపోతే రైతుకు మేలు జరిగే పరిస్థితి లేదు. ఎప్పుడు వరి అంటే మనం చాలా ఇబ్బందులు పడతామని చెప్పి ఈ సభ ద్వారా రైతులకి శాసనసభ్యులకి తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా వరి కూడా కొంత అవసరం. దానికి ఇప్పటికే మా వ్యవసాయ విశ్వవిద్యాలయ సైంటిస్టులకి అందరికీ ఆదేశాలు ఇచ్చాం. ఏదో పాత వరి వంగడాలు కాకుండా ఇప్పుడు వరి వంగడాల్లో కూడా మార్పు తీసుకొచ్చి ఎవరైతే తింటున్నారో, ఎవరైతే యూసేజ్ చేస్తున్నారో ఆ రకాలనే మనం ప్రోత్సహించాలి. సింహాచలం దేవస్థానం పరిసరాల్లోని పంచగ్రామాల సమస్యలపై విశాఖపట్నం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో ప్రశ్నించారు. దశాబ్దాలుగా ఈ సమస్య పెండింగుల్లో ఉందన్నారు. పంచగ్రామాలు 5 వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయని తెలిపారు. అయితే భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, హైకోర్టు ఆదేశాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం వివరించారు. అవగాహన ఉంది. పంచగ్రామాలు అడివరం, యాపగుంట, చెమలాపల్లి, పురుషోత్తపురం, వెంకటాపురం 5 గ్రామాలు, 5 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ అధ్యక్ష. భీమిలి ఈస్టు, నార్తు, వెస్టు, అలాగే పెందుర్తి, దాంతోపాటు 15 వార్డులు కూడా ప్రభావితం చేసే అంశం అధ్యక్ష. ఇది ఎన్నో ఏళ్ళుగా ప్రతి సమస్య గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1996లో ఏదైతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఇష్యూ మీద స్వర్గీయ అప్పల సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఒక హౌస్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసి ఆ రోజు నుంచి దీని మీద చాలా సీరియస్గా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది అధ్యక్ష. కూడా సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు అని చెప్పుకునే ఈ దీంట్లో ఈ పేదవాళ్ళకి ఈ దేవాలయం సంబంధించిన ఈ సమస్య పెద్ద జటిలమైపోతుంది. తమరు చెప్పిన విధంగా గతంలో 27 జనవరి 1996లో 2 సంవత్సరాల తర్వాత 31 జూలై 1998 కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీనిపైన ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా ఆ రోజు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది 9 మార్చి 2000 సంవత్సరంలో అధ్యక్ష. కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ని ఆధారం చేసుకొని GOMS 578 కూడా ఆ రోజు కేబినెట్ కమిటీకి
ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అప్పటి నుంచి ఇది అనేక దఫాలుగా వాయిదాలు పడుతూ గౌరవ సభ్యులందరూ చెప్పిన విషయాలు వాస్తవాలని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దీన్ని పరిష్కరించి అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఆనాడే ఇప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని కూడా రూపొందించడం జరిగిందండి. అంటే మీరు దీన్ని రెగ్యులరైజ్ చేసే కార్యక్రమం పూర్తి చేయండి అని చెప్పడం జరిగిందండి. దాని తర్వాత ముఖ్యమంత్రి గారికి ఈ విషయాలన్నీ చెప్పాక ముఖ్యమంత్రి గారు కూడా దానికి అనుమతులు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి అనుమతి మేరకే జిల్లా కలెక్టర్ గారు దీనికి సమాన విలువైనటువంటి భూమిని మాకు ఇవ్వడానికి ఒప్పుకొని ప్రతిపాదనలు కూడా ఇవ్వడం జరిగిందండి. కానీ దీనికి ఇవన్నీ కూడా విపత్తు నిర్వహణ చట్టం సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అగ్ని ప్రమాద నివారణ చర్యలకు సంబంధించిన చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించామని హోంమంత్రి అనిత అన్నారు. అగ్నిమాపక పరికరాలు లేని భవనాలపై జరిమానాలను భారీగా పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. నిర్దేశిత కాలపరిమితి ప్రకారం అనుమతి మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, అగ్నిమాపక పరికరాల ఆధునీకరణకు ప్రాధాన్యం ఇచ్చేలా చట్టంలో సవరణ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల నివారణ, అగ్నిమాపక చర్యలు మరియు సంబంధిత అత్యవసర సేవలకు సంబంధించి అధ్యక్ష ఒక సక్రమమైన చట్టబద్ధమైన వ్యవస్థ నిర్వహించడానికి రూపొందించబడింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సెంట్రల్ హోమ్ సర్వీసెస్ ద్వారా అధ్యక్ష 1958 జారీ చేసిన మోడల్ ఫైర్ ఫోర్స్ బిల్ ఆధారంగా రూపొందించబడింది అధ్యక్ష. అయితే రాష్ట్రంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు నియంత్రించడము, అదేవిధంగా పరిపాలనా అధికారాలను స్పష్టంగా నిర్వహించడము, అదేవిధంగా అగ్ని ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను ఆస్తులు రక్షించేందుకు చట్టపరమైన బలమైన వ్యవస్థ అవసరమైన సమయంలో అధ్యక్ష ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టం అధ్యక్ష ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణ నిర్మాణ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, అదేవిధంగా హైరేజ్ భవనాలు, పారిశ్రామిక వృద్ధి వలన ప్రస్తుత చట్టంలో కొన్ని పరిమితులు స్పష్టమయ్యాయి అధ్యక్ష. అందువల్ల ఈ చట్టం ఆధునిక ఫైర్ ఇంజనీరింగ్ ప్రమాణాలు లేదా తాజా నేషనల్ బిల్డింగ్ కోడ్కు పూర్తిగా అనుగుణంగా లేదు కాబట్టి సమయ పరిమితితో కూడిన నిర్మితమైన ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్ గురించి ఇందులో స్పష్టంగా లేదు కాబట్టి అధ్యక్ష కొన్ని నిర్మాణాత్మకమైన నిర్వహణ సంబంధిత లోపాలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల చట్టం 2026 ప్రవేశపెట్టబడింది అధ్యక్ష. ఈ సవరణ ద్వారా అనుసరణ నిబంధనలు, తాజా భవన నిర్మాణాలు మరియు జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సవరించబడ్డాయి అధ్యక్ష. నిర్మాణానికి ముందు మరియు భవనం వినియోగానికి ముందు 2 దశల్లో కూడా సమయ పరిమితితో కూడిన ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్ విధానం ప్రవేశపెట్టబడింది. అమల్లో బలోపేతం చేయడానికి జరిమానాలు కూడా పెంచబడ్డాయి. ఫైర్ సేఫ్టీ పరికరాలు నిరంతర నిర్వహణకు తప్పనిసరి చేస్తూ నిరోధక పద్ధతులను ప్రవేశపెట్టారు. అగ్నిమాపక సేవలను విపత్తు స్పందన వ్యవస్థలో భాగంగా గుర్తించడం జరిగింది అధ్యక్ష. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలోని స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం పక్కనున్న పాత చెరువు అభివృద్ధికి 50 లక్షల మంజూరు అయ్యాయని చోడవరం ఎమ్మెల్యే రాజు తెలిపారు. చెరువును ఆధునీకరణ చేసి వాకింగ్ ట్రాక్, గార్డెన్, లైటింగ్, పార్కింగ్ సదుపాయాలతో ట్యాంక్ బండ్ తరహాలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అలాగే రోడ్డుకుంట, రావికమతం, తురకలపూడి ప్రభుత్వ హైస్కూలుకు తలా 14 లక్షల రూపాయలు మంజూరు చేసి వాలీబాల్ కోర్టులు నిర్మించారు. కూడా మనకి లోడ్ చేసి శానిటేషన్ అంతా శుభ్రం చేసి చోడవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి సాయంత్రం అయ్యేసరికి వ్యాహ్యాలకి వారందరూ కూడా ఆ ట్యాంక్ నడడానికి ముందు మన ప్రణాళిక అండి. తర్వాత దశల వారీగా విద్యుత్ దీపాలు వేయడం, తర్వాత ఏమని చేసి కూర్చోడానికి బలం వేయడం, రెండోది ఏమని చెప్పేసి మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, నందమూరి తారక రామారావు గారు, ఇలా ఎవరైతే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో అంతా కీర్తి ప్రతిష్టలు వచ్చినటువంటి అందరి యొక్క ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు చేసి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మక
విశ్వాసాలను కలిగేలా చేయడం మాని ఒక వ్యక్తి తన స్వార్థం కోసం చేసే పనులు తమకు కూడా చెడ్డ పేరు వస్తుందని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని కూటమి నాయకులు మండిపడ్డారు. నిడిగుంట పాలెములో శ్మశానం వద్ద జరుగుతున్న ఉపయోగం లేని పనులను ఎంపీటీసీ ప్రవళిక సాగునీటి సంఘం అధ్యక్షులు కుంచే శ్రీనివాస యాదవ్లు గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. శ్మశానంలో ఇదివరకే 2 భవనాలు ఉండగా అదనంగా మరొకటి నిర్మించడంతో మండల నిధులను దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వకపోవడం ఏంటంటూ ఎంపీటీసీ ప్రవళిక ఘాటుగా ప్రశ్నించారు. సరే అది నాకు లెటర్ పెట్టండి. కానీ ఎవరు కడుతున్నారు ఏంది మాకు అసలు మా గ్రామానికి వస్తువులకి ఎవరికీ తెలియదు. ఎందుకు కడుతున్నారు ఎవరు కడుతున్నారు అని చెప్పి ఎంపీడీఓకి ఫోన్ చేశా. ఫోన్ చేస్తే ఎంపీడీఓ గారు మా మండల గ్రాంట్ ఏనండి, మండల గ్రాంట్లో కడుతున్నారు అన్నది. ఎవరు కడుతున్నారమ్మా? రాధాకృష్ణ నాయుడు కడుతున్నాడు అన్నది. ఆయన ఎవరమ్మా? 30 సంవత్సరాల నాడు నెల్లూరుకి కాపురం వెళ్ళిపోయాడు, మా గ్రామంలో లేడు. కానీ ఈరోజు ఎలక్షన్ జరిగినప్పుడు కూడా మొన్నటిదాకా అసలు ఆయన ఎవరు అసలు ఈ ఊర్లో కనబడడం కూడా లేదు. వైసీపీ ప్రభుత్వంలో అంతా కూడా ఎక్కడ అసలు ఆయన ప్రెస్ మీట్ కానీ ఆయన కానీ అసలు ఎక్కడ కనబడలా. ఈరోజు వచ్చి మండల గ్రాంట్ తీసుకుని ఆయన కడుతున్నాడంటే మా దగ్గరికి వచ్చి. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. Actually,